హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగా టాక్స్. ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 7:30 అయింది. మీరు ఈ వీడియో మార్నింగ్ చూస్తున్నట్లయితే ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. రోజు సాటర్డే, ఆల్మోస్ట్ నేను బయటికి వెళ్ళేది లేకుంటే నా సాటర్డే రొటీన్ అంతా ఇట్లే ఉంటుంది. సో నా డేలో నేను ఏం చేస్తానో చూపిస్తాను. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు సాటర్డే కదా, సో ఈరోజు నాకు ఆఫీస్ వర్క్ ఉండదు. సో ఈరోజు మీతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి నేను ఈరోజు ఈ వ్లాగ్ పెట్టుకున్నాను. సో బయటకు వచ్చి కూర్చున్నా, శాండే అయితే ఆడ నిలబడుకొని ఉంది, దాన్ని చూస్తూ లేస్తూనే నేను కొద్దిసేపు అట్లా 2 minutes అన్నా కూర్చొని నేను ఏ వర్క్ స్టార్ట్ చేయను. కొద్దిసేపు ఎందుకో అట్లా కూర్చోవాలనిపిస్తుంది ఫ్రీగా. సో నేను రోజు ఒక గ్లాస్ యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ తాగుతాను. అండ్ డైలీ 3 liters వాటర్ తాగడానికి చాలా ట్రై చేస్తాను. అండ్ వాటర్ అంటే ఓన్లీ వాటరే కాదు, మనం లిక్విడ్స్ రూపంలో తీసుకున్నా అవి మనం వాటర్ తాగినట్లే. అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ వచ్చి 30 ml మించి ఎక్కువ వేసుకోకూడదు. దట్టు మనము కొందరు ఓన్లీ యాపిల్ సైడర్ వెనిగర్ ఒక్కటే తీసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా వాటర్లో కలుపుకొని తాగాలి. మనం మార్నింగ్ లేస్తూనే ఏం తీసుకున్నా మన బాడీ అబ్జార్ప్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివి ఏవైనా తీసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి, ఏవంటే అవి తీసుకోకుండా. ఈ బాటిల్ నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. వాటర్ వచ్చేసి 2 liters పడుతుంది. సో దట్ మనకు అర్థమవుతుంది మనం రోజు ఎన్ని వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నాం అనేసి. ప్రతిసారి మెజర్ చేసుకోవాలంటే చేసుకోలేం కాబట్టి ఇలా మనకంటూ ఒక బాటిల్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎన్ని వాటర్ తాగుతున్నామో మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కాఫీ టీ కాకుండా నేనే ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను పౌడరు. సో దాంతో నేను ఒక కషాయం లాగా పెట్టుకొని తాగుతాను. డీటాక్సింగ్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్కి ది బెస్ట్ రిజల్ట్స్ అని చెప్పచ్చు. కాఫీ తాగే అలవాటు అయితే నాకు ఉంది, కానీ నేను ఈ మధ్య 2 times తాగట్లేదు, 1 time తాగుతున్నాను. అండ్ దట్టు షుగర్ యాడ్ చేసుకోను. దీంట్లో ఒక చిన్న స్పూన్ పౌడర్ వేసి అండ్ వాటర్ వేసి దీంట్లో ఒక 2 minutes అట్లా మరిగించాలి. ఈ పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో తెలియాలంటే కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు ఈ వీడియో వేస్తాను. ఇలా 2 minutes అట్లా మరిగిన తర్వాత మనం దింపేసుకోవచ్చు. She puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just 2 hearts running wild. అండ్ మార్నింగ్ 2 minutes అన్నా ఫోన్ బ్రౌజ్ చేయండి, మన డే అవ్వదు. వేడిగా ఇలా మనం ఏదన్నా తాగినప్పుడు కాఫీ తాగలేదే అనే ఫీలింగ్ని మనం కొంచెం సాటిస్ఫై చేసినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను. ఫ్రెష్ అప్ అయిపోయినా చాలా రిలీఫ్గా ఉంది. ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ నా డైలీ రొటీన్ వచ్చేసి స్కిన్ కేర్. మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను ఫేస్కి అండ్ బాడీకి. సీ గైస్, నేను కూడా అప్పుడు చదువుకునే ఏజ్లో నాకు స్కిన్ కేర్ అంటే ఏంటో తెలియదు. బట్ వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత స్కిన్ కేర్ నాకు వాల్యూ తెలుస్తూ ఉంది. స్కిన్ కేర్ని మన డే టు లైఫ్లో యూస్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా చేంజెస్ వస్తాయి ఫేస్లో.
అండ్ మాయిశ్చరైజర్స్ అంటే ఏదో మనం వేలకు ఖర్చు పెట్టి ఏం తీసుకొని వాడాల్సినంత అవసరం లేదు. మాయిశ్చరైజర్స్ మీన్స్ మనమేం వేలకు ఖర్చు పెట్టి తెచ్చుకొని వాడాల్సినంత అవసరం లేదు. మీరు ఒక బేసిక్ లెవెల్లో స్టార్ట్ చేసుకున్నా సరిపోతుంది. బాడీ మాయిశ్చరైజర్స్కి వచ్చేసి వ్యాజిలిన్లోనే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అదొక బేసిక్ మాయిశ్చరైజరే, మీరు డైలీ డే టు లైఫ్లో యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. అండ్ సీ గైస్, ఈ సన్ స్క్రీన్ ది బెస్ట్ సన్ స్క్రీన్ అని చెప్పచ్చు. నేను అంతకుముందు చాలా సన్ స్క్రీన్స్ యూజ్ చేశాను, కానీ వైట్ కాస్టింగ్ వస్తా, అసలు మేకప్ కానీ అట్లా మనం సన్ లైటింగ్కి వెళ్ళినప్పుడు కానీ వైట్ కాస్టింగ్ వస్తూ ఉన్నింది. అస్సలు సెట్ అవ్వలేదు. అందులోనూ మంచి బ్రాండెడ్సే వాడినాను, అయినా సెట్ అవ్వలేదు. బట్ ఈ సన్ స్క్రీన్కి నేను 100 out of 200 ఇస్తాను. ఇది జెల్లీ కన్సిస్టెన్సీలో ఉంటుంది అండ్ అట్లా అప్లై చేస్తేనే ఇట్లా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత అస్సలు మనకు ప్రైమర్ కూడా అవసరం లేదు, అంత బాగా మేకప్ కూడా సెట్ అయిపోతుంది అండ్ జీరో కాస్టింగ్. సో మీకు కొంచెం సన్ స్క్రీన్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నట్లయితే ఇది ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, సో డైలీ నేను ఈ జ్యూస్ తాగుతాను. ఈ జ్యూస్ ఎట్లా చేసుకోవాలో మీకు తెలియాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ జ్యూస్ మీద, సో అది మన ఛానల్లో ఉంది. నేను కావాలంటే మీకు ఈ వీడియో ఎండింగ్లో పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. సో అక్కడి నుంచి ఈ జ్యూస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మీరు చూడొచ్చు. Running wild. Now the morning is the afternoon. We lay awake in bed. Life's so loud. సో ఇదే ఇంకా నా బ్రేక్ఫాస్ట్. నేనేమి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయను. ఈ జ్యూస్ తాగుతూనే నాకు 1-2 వరకు అస్సలు ఆకలవ్వదు. ఇది మంచి న్యూట్రిషన్ జ్యూస్ కాబట్టి మనము మార్నింగ్ ఏది తీసుకున్నా అబ్జార్ప్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో గుడ్ ఫ్యాట్స్ కాబట్టి మన హెల్త్ని అండ్ స్కిన్ని చాలా ప్యూరిఫై చేస్తుంది. రియల్లీ గైస్, అసలు ఇది సూపర్ అంటే సూపర్గా వర్క్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి. నార్మల్గా మనం వెయిట్ లాస్కి ఏదైనా తాగితే ఆల్మోస్ట్ జ్యూస్లు ఏవైనా మంచి టేస్ట్ ఉండవు. చాలామంది డైట్లో ఫెయిల్ అయ్యేది ఎందుకంటే ఆకలి వేస్తుంది, తినేస్తారు. ఈ జ్యూస్తో అయితే మీకు ఆకలి అవ్వదు. అండ్ ఇప్పుడైతే నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీటింగ్ ఉంది అటెండ్ అవ్వమని. కొంచెం ఆఫీస్కి సంబంధించి వర్క్ ఉంటే అది చూసుకుంటున్నా. సో ఇలానే టైం వచ్చేసి అరౌండ్ 1 అయిపోతూ ఉంది. సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఇంకా నా లంచ్కి ఏం చేస్తానో అది చూద్దాం. జస్ట్ ఒక 20 minutes ఉండింది మీటింగ్ అంతే. సో మీటింగ్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇంకా టైం ఉంది కదా, ఒక వీడియో చేసుకుందాంలే అని చెప్పి నేను పోయి మేకప్ వేసుకొని ఒక వీడియో వేసేసి వచ్చాను. అండ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు 1:50 అయింది టైము. కర్రీ వచ్చేసి పొటాటో ప్లస్ వంకాయ కాంబినేషన్ కర్రీ అండ్ రోటీ అండ్ ఆల్సో 1 ఆనియన్. మా అమ్మ వాళ్ళైతే అన్నం చేసుకున్నారు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అన్నం తినాలనేసి. రోటీలోకి ఎప్పుడైనా పప్పు ప్లస్ ఇలా పులుసు కూరలు చాలా బాగుంటాయి. చాలామందికి రొట్టెలు ఇలా చేసుకోవడం రాదనమాట. మా అమ్మకు బాగొచ్చు, సో నాకైతే భయం లేదు, చేసి పెడుతూ ఉంటుంది, తింటా. యాక్చువల్గా అందరూ చపాతీ అంటారు, కానీ చపాతీ తిన్నా అండ్ రైస్ తిన్నా రెండు ఒకటే క్యాలరీస్లో. ఏమంటే మనం చపాతీస్ అలా అయితే 1-2 అట్లా అని కౌంట్ చేసుకొని తింటాం, అండ్ రైస్ అయితే అన్లిమిటెడ్గా తినేస్తాం. అది డిఫరెన్స్ దాంతో అంతే.
అండ్ ఇట్లా రొట్టెలు తినలేని వాళ్ళు ఆశీర్వాద్ ఆటా అట్లా మల్టీగ్రెయిన్ పిండితో వచ్చింది. సో మనం అది చేసుకొని తినచ్చు. చపాతీలాగే ఉంటుంది కొంచెం. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. అండ్ ఆఫ్టర్నూన్ ఒక చిన్న నాప్ వేసా. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అరౌండ్ 4:30. సో ఇప్పుడు నేను ఒక కాఫీ పెట్టుకుంటున్నా. యాక్చువల్గా మీకు చూపించకుండానే నేను ముందు పాలు పోసినాను. తర్వాత ఓకే మీకు చూపించలేదు కదా అని మళ్ళీ చేస్తున్నాను. కాఫీ పౌడర్ అండ్ పాలు జస్ట్ అంతే. నేనేం షుగర్ యాడ్ చేసుకోను, అట్లే తాగేస్తాను. నార్మల్గానే నేను స్వీట్లు అట్లా ఏం తిన్ను. సో షుగర్ యాడ్ చేసుకోవాలనే అంత ఇంట్రెస్ట్ కూడా నాకేం ఉండదు. యాక్చువల్గా వెయిట్ లాస్లో ఉన్నప్పుడు చాలామంది కాఫీ తాగకూడదు అని చెప్తూ ఉంటారు. కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు తాగకుండా ఉండలేరు. అసలు కాఫీ తాగద్దు అనేది ఏం కాదు, బట్ దాంట్లో వేసే షుగర్ వల్ల మనకు వెయిట్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు అస్సలు షుగర్ వేసుకోకుండా తాగలేము అనేటట్టుగా ఉంటే 1 స్పూన్ వేసుకునే వాళ్ళు 1/2 స్పూన్ వేసుకోండి. అట్లా కొంచెం తగ్గించుకొని వేసుకుంటే మీకు వెయిట్ లాస్లో కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను కాఫీ తాగుతుంటే ఈ శాండీ అడుస్తూ ఉంది. ఈ శాండీ గాడికి కూడా చాలా కాఫీ పిచ్చి ఉంది. మా అమ్మ బాగా అలవాటు చేసింది. ఎవరు తాగినా సరే అడుస్తూ ఉంటుంది నాకు వెయ్యి అనేసి. సో చూసారా, నేను వేయట్లేదని చెప్పి పక్కన వచ్చి కూర్చొని దౌర్జన్యం చేస్తూ ఉంది. సో అలా ఈవినింగ్ అంతా టైం స్పెండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నైట్ వచ్చేసి అరౌండ్ 7:30 to 8 అవుతుంది. నేను డిన్నర్ కొంచెం తొందరగానే చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను రాగి దోశ వేసుకుంటూ ఉన్నా. రవ్వ దోశ అంటారు కదా, సో అట్లా వేస్తున్నాను. జస్ట్ అట్లా వాటర్ కలిపేసి అట్లా మనం ఒక గ్లాస్తో కానీ ఏదో ఒక దాంతో వేసుకుంటే అది షేప్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎట్లా కొట్లా వస్తుంది. కానీ దోశ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో క్రిస్పీగా ఉంటుంది. డైట్ రిలేటెడ్ రెసిపీస్ కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. సో ఇలా ఉంటుంది దోశ. అండ్ దీంట్లోకి గోంగూర పప్పు ఉంది. సో ఇది నేను వేసుకొని తింటాను. రాగి దోశ కదా, ఈ కలర్లోనే ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నైట్ టైమ్స్ రైస్ ఇలా చపాతీస్ వాటికంటే కూడా ఇలాంటి దోశ, రాగి దోశ, జొన్న దోశ ఇలాంటివన్నీ చాలా బెటర్. అప్పుడు మనకు స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో ఆకలి వేయదు. మనం తినలేదే అనే ఫీలింగ్ మనకు అనిపించదు. మీకు కావాలంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది దోశ. సో డిన్నర్ అయితే కంప్లీట్ అయింది.
ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. నేను స్నానం చేసేసి వస్తాను. హాయ్, నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. నా స్కిన్ కేర్ రొటీన్ అయిపోయింది. లైట్గా మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ అప్లై చేశాను. ఇప్పుడు అరౌండ్ 10 అయింది. ఇది స్లీపింగ్ టైం. యా, దిస్ ఈస్ ఏ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు ఎక్స్ట్రాగా నేనేం మీకేం చూపించలేదు. రోజు నేను ఎట్లుండాను అట్లే చూపించాను. బట్ ఏమంటే ఈరోజు సాటర్డే నేను ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు నాకు ఆఫీస్ వర్క్ ఉండదు. సో కొంచెం కుకింగ్ అందుకు నేనే చేసుకొని తినచ్చు కదా. సో అట్లా మీకు కొంచెం చూపించినట్లు ఉంటుందని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో వేసాను. అండ్ ఆల్సో నేను ఆల్మోస్ట్ ఎప్పుడు డైట్లోనే ఉంటాను. డైట్ రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మీకు నేను వీలు దొరికినప్పుడల్లా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో యా, దట్స్ ఆల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ ఆల్.